సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారండి, అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే 2014 తర్వాత వాళ్ళు చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్లో అవినీతి జరుగుతుందని మీరు ఆరోపణ చేస్తున్నారు. బట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు 98లోనే ఈ గోదావరి యూటిలైజేషన్ అనేటువంటి సంస్థను పెట్టిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆనాడు నాకు తెలిసి తెలుగుదేశంలో కూడా ఒక నీరు మీరు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. మీరు చెప్పిన కాన్సెప్టే పెద్ద ప్రాజెక్టులు కాకుండా చెక్ డ్యామ్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ ట్రెంచెస్ కొట్టేయటం, ఇట్లాంటివన్నీ కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. అంటే ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేశారు, దాన్ని అన్యాయం చేస్తున్నారు, ఇరిగేషన్ పట్టించుకోవటం లేదు, అదే పెద్ద ప్లాంక్ అయింది, ఎన్నికల ప్రచారంగా మారింది. 2004లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు జలయజ్ఞాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు. మరి జలయజ్ఞం తీసుకున్నప్పుడు ఆ రోజు ప్రయారిటీలో తెలంగాణ ప్రాజెక్ట్స్ని పట్టించుకోలేదు, పక్కన పెట్టారు. మరి ఆ రోజు మీరు మీ వాయిస్ ఎందుకు రైజ్ చేయలేదు విత్ ఇన్ ది పార్టీ? రెండు అంశాలు ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. మీరు కార్యక్రమం మొదలైన తర్వాత దానిపైన తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం 1977లో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. డ్రౌట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, డెజర్టిఫికేషన్ ప్రోగ్రామ్, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇలాంటివన్నీ కూడా వేలాది కోట్ల రూపాయలు వెచ్చించిన తర్వాత కూడా ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ పైన, అంటే 77 నుండి మొదలైనటువంటి 73 నుండి మొదలైనటువంటి కార్యక్రమాలు, దీనివల్ల సరైనటువంటి ఫలితాలు రాలేదు. అది వాస్తవం. దానికి 1994లో ప్రణాళిక సంఘంలో ఉన్నటువంటి హనుమంతరావు గారు, సిహెచ్ హనుమంతరావు గారు, ఆయన ఒక నివేదిక, గైడ్ లైన్స్ అని తీసుకొచ్చారు. దాని తర్వాత అనేక సందర్భాల్లో గైడ్ లైన్స్ అని తీసుకొచ్చి వస్తున్నారు. కానీ అసలు ఎందుకు ఇది విజయవంతం కాలేదు అనేటువంటి అంశం పైన సరైనటువంటి అవగాహన ఎవరికి లేకుండా పోయింది. దీనివలన జరిగింది ఏమిటంటే, ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంతా కూడా వృధాగా ఖర్చుగా మనం గమనిస్తూ వచ్చాం. అయితే మీరు కార్యక్రమం ఎప్పుడైతే, అంటే మీరు అన్నారు ఇటువంటి వాటర్ షెడ్ పెద్దగా విజయవంతం కాలేదు మేబీ, కానీ మీరు ఇందాక చెప్పినట్టు మహారాష్ట్రలో అన్నా హజారే గారు అది పెద్ద ఉద్యమంగా తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. అక్కడ మాలిగాం డిస్ట్రిక్ట్లో అనుకుంటా, బహుశా ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. తర్వాత అది ఒక పెద్ద ఉద్యమంగా వాటర్ షెడ్ కార్యక్రమం అనేది ఉన్నది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా మీరు కార్యక్రమాన్ని కూడా అన్నా హజారే గారు కూడా అందులో ఉన్నట్టున్నారు, వన్ ఆఫ్ ది మెంబర్. నేను అదే చెప్తాను. మీరు కార్యక్రమం వాటర్ కన్జర్వేషన్ మిషన్గా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినప్పుడు, దాంట్లో ఆయన అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తన అధ్యక్షుడిగా ఉంటూ ఏర్పాటైనటువంటి ఈ వాటర్ కన్జర్వేషన్ మిషన్ మెంబర్స్గా అన్నా హజారే ఉన్నారు. రాజస్థాన్కు సంబంధించినటువంటి రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ అని చెప్పి బాగా ప్రత్యర్థి రాజేందర్ సింగ్, దాంతోపాటు టి హనుమంతరావు గారు ఉన్నారు. దాని తర్వాత టి హనుమంతరావు గారు ఆయన రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయంగా యుఎన్తో కలిసి చాలా దేశాల్లో పనిచేశారు. ఇంచుమించుగా 22 దేశాల్లో పనిచేసి చైనాలో చాలా విజయవంతంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా వారు చేయడం జరిగింది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి సూచనల మేరకు ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన దానికి హనుమంతరావు గారు చైర్మన్గా ఉన్నారు. దాంట్లో ఈ చతుర్విధ జల ప్రక్రియ అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అన్నా హజారే గారి ప్రస్తావన మీరు చేశారు. దాంట్లో సభ్యుడిగా ఉన్నటువంటి అన్నా హజారే గారు కూడా ఆయన చేసింది అది, దానివల్ల ఫలితాలు వచ్చాయి, కానీ సస్టైనబుల్గా లేవు. ఏ విధమైనటువంటి ఫలితాలు ఈరోజు ఈ చతుర్విధ జల ప్రక్రియ ద్వారా వస్తున్నాయో అటువంటి ఫలితాలు లేవు. అన్నా హజారే గారే స్వయంగా హనుమంతరావు గారితో అన్నారని చెప్పారు నాకు. మీతో ముందు కలిసి ఉంటే మీ టెక్నాలజీయే నేను వాడేవాడిని అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావన చేశారు. అయితే ఆనాటికి ఉన్నటువంటి వాతావరణం ఏమిటంటే, వాటర్ షెడ్ ఈజ్ ఎ వేస్ట్. నేను అగ్రికల్చర్లో, అంటే ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ అమెరికాలో మాస్టర్స్ అగ్రానమీలో చేసి వచ్చిన తర్వాత కూడా
నేనంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అంశాలను కూడా సో నేను మీరు బేసిక్గా బేసిక్గా ఉండేటువంటి ఇంట్రెస్ట్ నేను ఫాలో అవుతూ వచ్చాను. ఇక్కడ ఏజీబీఎస్ చేసి మీరు అమెరికాలో అగ్రికల్చర్ అగ్రానమీలో ఎంఎస్ సో చేసి దట్ ఈస్ ద రీజన్ మీరు ఈ అంటే ఓవరాల్గా జనరల్లీ నేను అంతేకాకుండా 1993లో పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాను మొదటిసారి ఎన్నికైన తర్వాత. సో ఇవన్నీ న్యాచురల్ ఇంట్రెస్ట్ నాకు ఉండిపోయినాయి. అయితే నేను కూడా నమ్మినటువంటివి వాటర్ షెడ్ వలన ఫలితాలు లేవు అనేటువంటిది. అయితే 2004 వచ్చేసరికి మనం అదే కాకుండా ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఇటీవల ఒక సంవత్సరం క్రితం హనుమంతరావు గారు ఒక ఫ్రంట్ లైన్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మేజర్ ప్రాజెక్ట్స్ ఆర్ అవుట్డేటెడ్ అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పెద్ద ప్రాజెక్టులు నిజంగా అవసరమా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. అయితే ఈ చతుర్విధ జల ప్రక్రియ ద్వారా చేపట్టినటువంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు 2001-2లో మొదలైనటువంటి కార్యక్రమాలు మెదక్ జిల్లాలో 56 గ్రామాలలో, కర్నూలు జిల్లాలో 84 గ్రామాల్లో, చిత్తూరులో 120 గ్రామాల్లో అమలు చేశారనేటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈరోజు వాటి వివరాలు ఎవరు మాట్లాడడానికి తయారుగా లేరు నిజంగా చూస్తే. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులలో డబ్బు బాగా ఉంది, దట్ ఈస్ ది ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీబడి, బీట్ పాలిటిషియన్, బీట్ బ్యూరోక్రాట్, బీట్ ఎనీవన్ ఇన్ ది హైరార్కీ. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ దట్టు ముందుగా మొబిలైజేషన్ అడ్వాన్స్లు చేయడం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.